అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత్ కుదుర్చుకున్న చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు పాకిస్తాన్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికా భారత్ మధ్య కుదిరిన ఈ ఒప్పందంతో పాక్ అంతర్గతంగా తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటుంది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి పాక్ పాలకులు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయని, భారత్ తన ఆర్థిక బలంతో మెరుగైన ఫలితాలను సాధించిందని అక్కడ మేధావులు, రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజలు సైతం భారత్ ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. అయితే భారత్ అమెరికా తాజా ఒప్పందం ప్రకారం భారతీయ ఎగుమతులపై అమెరికా తన సుంకాలను 50% నుంచి 18% తగ్గించింది. కానీ అంతకు ముందు పాకిస్తాన్ పాలకులు ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం, బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయినప్పటికీ అమెరికా పాకిస్తాన్ కు 19% సుంకాన్ని ఖరారు చేసింది. అంతే భారత్ కంటే 1% ఎక్కువ సుంకం విధించడమే కాకుండా వాళ్ళకి కనీసం గౌరవం కూడా దక్కలేదు. పాక్ మాజీ మంత్రి అహ్మద్ అజహర్ స్పందిస్తూ ప్రస్తుత విదేశాంగ విధానం ఆర్థిక బలం, మార్కెట్ పై ఆధారపడి ఉంటుందని, కానీ పాలకులను ప్రసన్నం చేసుకోవడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తితో వ్యవహరించిందని, పాక్ మాత్రం వ్యక్తిగత సంబంధాల కోసం ప్రాకులాడుతుందని విమర్శించాడు. అలాగే మరోవైపు ప్రముఖ జర్నలిస్ట్ ఇమ్రాన్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ, మీరు బలూచిస్తాన్ ఖనిజాలను చెక్క పెట్టెల్లో పెట్టి అమెరికాకు దారిపోసినా సరే గౌరవాన్ని మాత్రం కొనుక్కోలేరంటూ సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. డిజిటల్ క్రియేటర్ వజహత్ ఖాన్ స్పందిస్తూ, ట్రంప్ ఒక వ్యాపారవేత్తని, ఆయన భారత్ ను ఒక భాగస్వామిగా చూశారని, పాకిస్తాన్ కు కేవలం ఒక దుకాణదారుడిగా మాత్రమే పరిగణించారని విశ్లేషించారు. సోషల్ మీడియా వేదికగా పాక్ ప్రజలు సైతం అలాగే మాట్లాడుతూ భారత్ ను చూసి నేర్చుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు.